అందుకని చాలామంది ఏందంటే టీవీ తీసుకున్నప్పుడు నేను 43 ఇంచెస్ టీవీ తీసుకున్నా, 62 ఇంచెస్ తీసుకున్నా, 82 ఇంచెస్ తీసుకున్నా అని చెప్తారు. బట్ అక్కడ మీరు హెచ్‌డీ తీసుకున్నారా? ఫుల్ హెచ్‌డీ తీసుకున్నారా? క్యూహెచ్‌డీ తీసుకున్నారా? అల్ట్రా హెచ్‌డీ తీసుకున్నారా అనేది ఇంపార్టెంట్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏందంటే మనం ఏదైనా సరే టీవీ కొన్నప్పుడు ఏందంటే దాంట్లో వచ్చేసి ఎస్‌డీ అని, హెచ్‌డీ అని, ఫుల్ హెచ్‌డీ అని, క్యూహెచ్‌డీ అని చెప్పేసి, అల్ట్రా హెచ్‌డీ అని చెప్పేసి అయితే ఉంటుంది కదా! యాక్చువల్‌గా వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? దీంట్లో ఏది తీసుకుంటే బెటర్? అంతేకాకుండా ఈ ఎస్‌డీ, ఫుల్ హెచ్‌డీ, హెచ్‌డీ అని చెప్పాను గదా! వీటికి అంతేకాకుండా మన టీవీ తీసుకునే సైజ్ ఉంటుంది గదా! 32 ఇంచెస్ గాని, 43 ఇంచెస్ తీసుకుంటాం గదా! వీటి రెండిటి మధ్యల చాలా కనెక్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ఏది మీరు కింద మీద చేసినా కూడా మీ టీవీ తీసుకున్న తర్వాత దాంట్లో క్వాలిటీ అనేది అస్సలు బాగుండదు. ఓకేనా? అందుకని జెప్పేసి ఈరోజు నేను వీడియోలో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ వరకు క్లారిటీ చూస్తే ఏందంటే ఏ టీవీ తీసుకోవాలి? ఎలాంటి క్వాలిటీ టీవీ తీసుకోవాలి? ఎలాంటి సైజ్‌లో తీసుకోవాలని జెప్పేసి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో, దయచేసి ప్లీజ్ వీడియో ఎండ్ వరకైతే చూడండి. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మీకు ఎస్‌డీ, హెచ్‌డీ ఇవన్నీ జెప్పాను గదా! వీటన్ని గురించి మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ మీకు రెండిటి గురించి అయితే క్లారిటీ అయితే తెలియాలి. ఓకేనా? దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే పిక్సెల్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? సో, పిక్సెల్స్ వచ్చేసి ఏందంటే మనకు కొన్ని టీవీస్‌లో 1,000,000 ఉంటాయి. కొన్ని టీవీస్‌లో 2,000,000 ఉంటాయి. కొన్ని టీవీస్‌లో 4,000,000 ఉంటాయి. కొన్ని టీవీస్‌లో 5,000,000 ఇంకో దాంట్లో ఏందంటే 9,000,000 అయితే ఉంటాయి. ఓకేనా? ఇవేందంటే రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మీకు ఫోటో డిస్‌ప్లే చేసిన క్లారిటీ చూడొచ్చు. వీటిలతోనేందంటే మనకు పిక్సెల్స్ అన్నీ కూడా మనకైతే బిగ్ క్వాలిటీలో ఏందంటే మన టీవీస్‌లో అయితే ఇంక్లూడ్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడేందంటే మనకు పిక్సెల్స్ అనేవి ఎంత హైయెస్ట్ ఉంటే, ఎన్ని ఎక్కువుంటే మనకు వీడియో క్వాలిటీ అనేది అంత షార్ప్‌గా, అంత నీట్‌గా మనకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి, సో, పిక్సెల్స్ అనేవి వీలైనంత వరకు ఎక్కువుండేలా చూసుకోవాలి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే రిజల్యూషన్. ఓకేనా? సో, రిజల్యూషన్ ఏందంటే ఇప్పుడు హెచ్‌డీలో చూసుకుంటే ఏంటంటే మనకి ఈ విధంగా 640/380 అని చెప్పేసి, అంతేకాకుండా 1280 అని చెప్పేసి 720 అని చెప్పేసి, అంతేకాకుండా 1920/1080p అని చెప్పేసి మనకి ఈ విధంగా రిజల్యూషన్ అయితే ఉంటుంది. ఏవైతే నాకు 640/380 చెప్పాను కదా! ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూయే పిక్సెల్స్. ఓకేనా? సో, మీరు వాల్యూ అయితే మీరు చేసుకోండి. కాలిక్యులేషన్ చేస్తే మనకొచ్చే వాల్యూయే ఆ టీవీలో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయని చెప్పేసి మనకు ఆ వాల్యూ మల్టిప్లై చేస్తే వచ్చేది అది. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మీకు 2 థింగ్స్ అనేది క్లారిటీగా అర్థమైనాయి కదా! ఇప్పుడేందంటే ఈ సిరీస్ అనేది చెప్తాను. అంటే ఎస్‌డీ నుంచి మొదలుపెట్టుకుంటే అల్ట్రా హెచ్‌డీ వరకు ఈ సిరీస్‌కి అయితే చెప్తాను. సో, దాన్ని బట్టి ఏందంటే నేను నెక్స్ట్ చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే ఎస్‌డీ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి హెచ్‌డీ అండ్ థర్డ్ వచ్చేసి ఫుల్ హెచ్‌డీ అండ్ ఫోర్త్‌లో ఏందంటే మనకు క్యూహెచ్‌డీ ఉంటుంది. అండ్ ఈ క్యూహెచ్‌డీలో వచ్చేసి ఏందంటే 2 ఉంటాయి. ఓకేనా? స్మాల్ క్యూహెచ్‌డీ అంతేకాకుండా బిగ్ క్యూహెచ్‌డీ. ఓకేనా? స్మాల్ క్యూహెచ్‌డీ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఈ ఫుల్ హెచ్‌డీ చెప్పాను కదా! థర్డ్ దానికన్నా తక్కువ. ఓకేనా? అందులో బిగ్ క్యూహెచ్‌డీ చెప్పాను కదా! అది ఫుల్ హెచ్‌డీ కన్నా ఎక్కువ. అలాంటప్పుడు ఏందంటే మీరు ఒకవేళ క్యూహెచ్‌డీ అని చెప్పగానే చూసేటి అరే! క్యూహెచ్‌డీ కదా! తీసుకున్నామని చెప్పేసి అనుకున్నారనుకోండి. ఒకవేళ స్మాల్ క్యూహెచ్‌డీ ఉందనుకోండి. ఈ ఫుల్ హెచ్‌డీ కన్నా క్వాలిటీ అనేది తక్కువుంటుంది. అలాంటప్పుడు మీరేందంటే ఫుల్ హెచ్‌డీ తీసుకునేది బెటర్. సో, లేదన్నప్పుడు ఏందంటే మీరు క్యూహెచ్‌డీయే కావాలన్నప్పుడు దాంట్లో బిగ్ క్యూహెచ్‌డీ తీసుకుంటే బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి ఏందంటే అల్ట్రా హెచ్‌డీ. దీంట్లో వచ్చేసి ఏందంటే మనకు ఈ ఏదైతే మనకు 4K గాని, 5K గాని, 8K అన్ని కూడా ఈ అల్ట్రా హెచ్‌డీలో అయితే ఉంటాయి. సో, ఇక్కడ మీకు సీరీస్ అంతా కూడా క్లారిటీ అర్థమైంది కదా! అండ్ ఇక్కడ మీకు టీవీలో తెలవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అదొచ్చేసి పీపీఐ వాల్యూ. ఓకేనా? అంటే మీకు ఏదైతే టీవీస్ కొన్నప్పుడు అక్కడ పీపీఐ వాల్యూ మెన్షన్ చేస్తారో పీపీఐ ఈస్ నథింగ్ బట్ ఏందంటే పిక్సెల్స్ పర్ ఇంచ్. అంటే ఒక ఇంచులో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి అనేదే పీపీఐ వాల్యూ. ఓకేనా? మీకు చెప్పాను కదా! కొన్ని టీవీస్‌లో వచ్చేసి 1,000,000 పిక్సెల్స్ ఉంటాయి. కొన్నిట్లో 2,000,000 పిక్సెల్ అని చెప్పాను కదా! అవే పిక్సెల్స్ అనేవి ఒక ఇంచ్‌లో ఎన్నున్నాయి అనేదే పీపీఐ వాల్యూ. అది ఎలా కాలిక్యులేట్ చేయాలని చెప్పేసి ఒక ఫార్ములా డిస్‌ప్లే చేస్తాను. దీన్ని మీరు డివైడ్ చేసుకొని అన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటే మీకు పీపీఐ వాల్యూ వస్తుంది. కొన్నిట్లలో ఏందంటే 216 అని ఉంటుంది పీపీఐ వాల్యూ. కొన్నిట్లలో 360 ఉంటుంది. కొన్నిట్లలో 430 అయితే ఉంటుంది. అంటే ఏందంటే ఒక ఇంచులో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయని బట్టి దాంట్లో ఎన్ని పిక్సెల్స్ అనేవి ఎక్కువుంటే మన వీడియో క్వాలిటీ గాని, ఆ షార్ప్‌నెస్ అనేది అంత నీట్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పీపీఐ వాల్యూ అనేది ఇటు పిక్సెల్స్‌తోని అంతకుండా సైజ్‌కి కూడా రెండిటికి లింకప్ అయి ఉంటుంది. ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే మీకొక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. సో, దాన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఎలాంటి సైజ్ టీవీ తీసుకోవాలి, దాంట్లో ఎలాంటి క్వాలిటీ తీసుకోవాలనేది మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే నా దగ్గర వచ్చేసి స్మార్ట్ ఫోన్ ఉంది. ఇదొచ్చేసి 5.3 ఇంచెస్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇక్కడొచ్చేసి ఏందంటే స్మార్ట్ టీవీ ఉంది. ఇదొచ్చేసి 43 ఇంచెస్ టీవీ. ఓకేనా? దీంట్లో వచ్చేసి ఏందంటే మీకు 1,000,000 పిక్సెల్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 1,000,000 పిక్సెల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు రెండిట్లో ఒక వీడియోతో ప్లే చేద్దాం. దాంట్లో ఏది క్వాలిటీ మంచిగా వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అడిగితే చాలామంది ఏం చెప్తారంటే
టీవీలో అని చెప్తారు. ఎందుకంటే టీవీ పెద్దగుంటుంది కాబట్టి, సైజ్ కూడా పెద్దగుంటుంది కాబట్టి, మనకు వీడియో కూడా చాలా మంచిగా కనిపిస్తుందని చెప్పేసి చాలామందైతే అనుకుంటారు. ఓకేనా? బట్ అది రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఉండేటి 1,000,000 పిక్సెల్సే, ఇక్కడ ఉండేటివి కూడా 1,000,000 పిక్సెల్సే. బట్ ఇక్కడేందంటే 5.3 ఇంచెస్ స్మార్ట్ ఫోన్ కాబట్టి, దీంట్లో పిక్సెల్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి, ఒక ఇంచ్‌లో వచ్చేసి పిక్సెల్ వాల్యూ అనేది చాలా ఎక్కువుంటుంది. ఓకేనా? అప్పుడే మనకు 43 ఇంచెస్ టీవీలో చూసుకుంటే ఏందంటే, అది చూడడానికి పెద్దగుంటుంది కాబట్టి, మనకి 1,000,000 యొక్క పిక్సెల్స్ అనేది దాంట్లో ఫిట్ అవ్వాలంటే, దూరం దూరం ఉండాల్సొస్తది కాబట్టి, అప్పుడు దాని యొక్క పిక్సెల్ వాల్యూ అనేది చాలా తక్కువైపోతుంది. ఓకేనా? అప్పుడు మనకేందంటే దేంట్లో క్లారిటీ కనిపిస్తుంది. దీంట్లో క్లారిటీగా కనిపించదు. ఓకేనా? ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పానంటే, ఇప్పుడు చాలామంది ఏందంటే 43 ఇంచెస్ టీవీ కొంటారు. దాంట్లో మీరు హెచ్‌డీ తీసుకున్నారనుకోండి. హెచ్‌డీ ఈస్ నథింగ్ బట్ ఏంది 1,000,000 పిక్సెల్స్ అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు దాంట్లో మీరు హెచ్‌డీ తీసుకున్నప్పుడు ఏందంటే, దూరంగా ఉండడం వల్ల మీకు వీడియో క్లారిటీ గాని, ఆ షార్ప్‌నెస్ అనేది కరెక్ట్‌గా కనిపించదు. ఓకేనా? అలాంటప్పుడు మీరేం చేయాలంటే, మీరు మినిమమ్ 43 ఇంచెస్ టీవీ తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా దాంట్లో మీరేందంటే ఫుల్ హెచ్‌డీ గాని, బిగ్ క్యూహెచ్‌డీ గాని, లేకపోతే అల్ట్రా హెచ్‌డీ ఉంటే ఏందంటే, మీకు ఈ పిక్సెల్స్ అనేవి ఎక్కువుండడం వల్ల, అవన్నీ కూడా దగ్గరగా ఉండడం వల్ల, పీపీఏ వాల్యూ ఎక్కువుండడం వల్ల, మీకు వీడియో క్లారిటీ అనేది చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఓకేనా? అదే మీరు హెచ్‌డీయే తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలి. ఎందుకంటే 32 ఇంచెస్ టీవీలో అనేది సైజ్ తక్కువుంటుంది కాబట్టి, పిక్సెల్స్ అన్నీ కూడా దగ్గరవుతాయి కాబట్టి, మన వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా? అందుకని చాలామంది ఏందంటే టీవీ తీసుకున్నప్పుడు, నేను 43 ఇంచెస్ టీవీ తీసుకున్నా, 62 ఇంచెస్ తీసుకున్నా, 82 ఇంచెస్ తీసుకున్నా అని చెప్తారు. బట్ అక్కడ మీరు హెచ్‌డీ తీసుకున్నారా? ఫుల్ హెచ్‌డీ తీసుకున్నారా? క్యూహెచ్‌డీ తీసుకున్నారా? అల్ట్రా హెచ్‌డీ తీసుకున్నారా? అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే స్క్రీన్ సైజ్ ఇంపార్టెంట్ కాదు. స్క్రీన్ సైజ్‌తో పాటు మనం తీసుకున్న ఏదైతే మనకి రిజల్యూషన్ సంబంధించిన హెచ్‌డీ గాని, ఫుల్ హెచ్‌డీ గాని ఇవన్నీ ఉన్నాయి గదా! ఇదే ఇంపార్టెంట్. ఓకేనా? సో, దయచేసి టీవీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసినా కొద్దీ దాంతో పాటు ఏందంటే ఈ హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ ఇవన్నీ చెప్పాను గదా! వీటిని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తేనే మీరేందంటే చూసేటప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది బాగుంటుంది. ఓకేనా? సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాను ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ అర్థమైందనుకుంటున్నా. సో, ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను చాలా అంటే చాలా టేక్స్ అయితే తీసుకున్నా. సో, డెఫినిట్‌గా ప్లీజ్ ఈ వీడియోతో లైక్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే, దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను.